నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక జోగి రాజీవ్ తాజాగా మరొక ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఇందులో జోగి రాజీవ్ తల్లి అంటే రమేష్ గారి భార్య జోగి శకుంతల గారు మేఘనా గారి తండ్రికి ఫోన్ చేసి ఆయనతో ఒక ఫోన్లో సంభాషిస్తుంది. ఈ సంభాషణ చూస్తే మనకు అనిపిస్తుంది, ఇంద్రబాబు వీళ్ళు ఇంత లేకిగా తయారయ్యారు, వీళ్ళకి ఆస్తులు లేకనా ఏమీ లేక అసలు వాళ్ళని పట్టుకొని పీడిస్తున్నారు. వాళ్ళని పట్టుకొని ఏదో కట్నాలు తీసుకురండి, మా చిన్నబాబుకి ఇంత ఇస్తామంటున్నారు, నా కూతురికి ఇంత ఇచ్చాను, నా కూతురికి ఇంత ఆడపడుచు కట్నం ఇస్తానంటున్నారు. అది అసలు ఏమో మాట్లాడితే మనం చూసాం. ఏదో ఒక కారు తీసుకురమ్మను మేఘన, ఎంత ఇది కారు, మా బహుశా ఈఎంఐలో కొనమను మీ నాన్ని అంటే, వీడేమో ఆ అమ్మాయితోటి సంసారం చేయడు. ఇది ఒక బాధ వాళ్ళకి. అరే ఇదేంద్ర బాబు పెళ్ళి అయినా ఇది సంసారం చేయడం ఇదొక బాధ. ఇటుపక్క వీళ్ళు ఎంత వస్తే అంత పిండుకుందాం వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే ఎప్పుడోకప్పుడు ఈ విషయం బయటపడిపోయింది కాబట్టి ఈ లోపు వాళ్ళని ఫైనాన్షియల్స్గా జీరో చేసేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఒక మాట చెప్పాలంటే వీళ్ళేమో గంధపు చెక్క అని చెప్పి చేసుకున్నారు. తర్వాత తెలిసింది ఏందయ్యా అని అంటే, నేను ఇంకా దాన్ని మాట్లాడదలుచుకోవట్లేదులే. ఆ పరిస్థితుల్లో వాళ్ళు అల్లాడిపోతుంటే ఏం ఫోన్ చేసి ఒకసారి ఏమో కారు కొనమను, లేకపోతే ఒకసారి ఒక 50 లక్షల వ్యాపారానికి ఇమ్మను, లేకపోతే 1 కోటి రూపాయల స్థలం కొని ఇమ్మను. ఎందుకంటే ఇది బన్ను అంట, ఈ బన్నుగాడికి కూడా మా గౌరవంగా ఉండాలి కదా. మరి ఇన్ని బాగా చెప్పినప్పుడు ఈ బన్ను కూడా ఆ అమ్మాయితోటి దాంపత్య జీవితం చెయ్యాలని చెప్పాలి కదా. శకుంతల, ఎందుకమ్మా నువ్వు ఆడదాని అయి ఉండి ఇంకా నయ్యం ఇంకా 2-3 రోజులు పోతే ఆ జోగి రమేష్ వాయిస్ని కూడా వస్తాయేం ఇదంతా కూడా ఒక ట్రాప్ చేశారు వాళ్ళని. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంతా మనం ఓన్ చేసుకొని వాళ్ళని బికారులు చేసి రోడ్డు మీద పడేస్తే ఇక మన కొడుకు ఏం చేయకపోయినా వాళ్ళు అడగరు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి బతికేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు ఫైనాన్స్గా దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు తాజాగా ఏమంటుందంటే, వాళ్ళ చిన్నబాబు ప్రస్తావన తీసుకొచ్చింది. ఎవరో బాగా డబ్బున్న అమ్మాయి అంట, వాళ్ళ ఆడపడుచు కట్నం కింద ఒక 50 లక్షల రూపాయల స్థలాన్ని వాళ్ళ కూతురికి ఇస్తామని చెప్పారంట. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, మీరు కూడా బన్ను గౌరవం తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా అని చెప్పి ఆయనతో ఒకసారి ఫోన్ కాల్ మాట్లాడుతుంది. అసలు మన శకుంతల ఎంత బ్రహ్మాండంగా అల్లికలేస్తుందంటే, నిజంగా వీళ్ళు మార్కెటింగ్లోకి కానీ వెళ్తే నెంబర్ 1. ఎందుకంటే పనికిరాని వస్తువును కూడా, రోల్డ్ గోల్డ్ను కూడా గోల్డ్ కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. చూసావు, అది నాకు బాగా నచ్చింది. శకుంతల గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వీడియో చూసిన తర్వాత దానికి మనం కౌంటర్ ఇద్దాం. రేపు చిన్న బాబుకి వచ్చే అమ్మాయి బాగా వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను. ఎక్కడైనా ఇప్పుడు చింతల్లికే ప్రాపర్టీ ఒక 50 లక్షలు ఆడబడుచు కట్టిన కింద ఒక స్థలమే రాసిస్తాను అంది అమ్మాయి. అంటే మనకు నాకు తెలిసిన ప్రకారం. అంటే మిమ్మల్ని నేను ఇప్పుడు అమ్మాయికి ఇమ్మనిగా నేను చెప్తుంది. బన్నుకి మీరు ఏ విధంగా బహుమతిగా ఇచ్చుకొని చూసుకుంటారా? రేపు మేఘనా తగ్గకూడదు, రేపు అన్నయ్య కూడా మా మావయ్య నాకేమో చూసారు అనేది బన్నుకు కూడా ఆలోచన రాకూడదు అలాగా. అందుకోసమని నేను మేఘనాకు చెప్పాను కానీ అయ్యా, లేకపోతే మీరు వచ్చి మాకేమి అసలు అంత అవసరం కూడా ఉండదు. మాకే ఎక్కువ. ఎందుకంటే మేము అందరికి చూడాలి, అందరికి పెట్టాలి, ఇట్లా చాలు. నాకు దేవుడు మంచిగా ఇచ్చాడు, ఒకరి దగ్గర చేయి చాపకుండా చాలు. అది నాకని నేను సంతోషపడతానయ్యా. కానీ ఇది మీకెందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఆలోచన చేసుకోండి. రేపు చంద్రబాబుకి వచ్చే విషయంలో అక్కడ మేఘనా తగ్గకూడదు, పన్నయ్య కూడా ఎక్కడ కూడా కొంచెం రాదనేది కలగకూడదు. నేను ఆ ఉద్దేశంగానే చెప్తున్నాను కానీ లేకపోతే మీరిచ్చేయి మాకు వచ్చి ఇచ్చేస్తే అని కాదు నేను చెప్పేది. అది మొదలు పెట్టేసింది, మార్కెటింగ్ చేస్తుంది. కానీ మార్కెట్లో క్వాలిటీ సరుకు ఉండాలి కదా, ఆ సరుకు సరిగ్గా లేదు కదా. మన క్వాలిటీ సరుకు ఇచ్చుంటే సరే ఎట్టో కట్టలేరా మన కూతురు సుఖంగా ఉంటుంది, ఎట్టో కట్టలే ఏదో మన పిల్ల సంతోషంగా ఉంటుంది, పలానా జోగి రమేష్ గారి కోడలు రాజీవ్ గారి భార్య బ్రహ్మాండంగా సుఖశాంతులతో ఉంటారు, పోతే పోయింది తండ్రి ఏడో ఆస్తులో బోస్తులో తెగనమ్మి మీకు ఇచ్చేసేవాడే. కానీ మీరేమో మార్కెటింగ్లో చలామణి ఉన్నటువంటి సరుకు ఆయన వాళ్ళకి అంటగడితే ఒక పక్క ఏమో ఏం మాట్లాడుతుంటే ఆయన మనసులో అనుకుంటాడు, ఏందిరా ఈ సొద నాకు. ఇటు పక్క కూతురికి ఏమో దాంపత్య జీవిత సుఖం లేదు, ఇటు పక్క ఏమో టార్చర్ అయింది నాకు, నేనేదో గంధపు చెక్కిస్తారులే అనుకుంటే
ఏ ఇంకెందుకులే టేకి చెక్కనిచ్చి మా గంట కట్టేసి మా పిల్ల జీవితం నాశనం చేశారు పైపెచ్చి ఈ కోరికలు ఏంది, ఏ కోరికలు మనం తట్టుకోలేకపోతున్నాం. మా అమ్మాయికి 50 లక్షలు ఇస్తామన్నారు, మా వారికి చిన్న బాబుకి అంత ఇస్తామన్నారు, ఇంత ఇస్తామన్నారు. కరెక్టేనమ్మా. ఇప్పుడు మొదటి ఎపిసోడ్ వచ్చింది కదా, ఇప్పుడు చిన్నబాబుకి పెళ్లి చేయండి. చిన్నబాబుకి పెళ్లి చేయాలంటే వచ్చే వాళ్ళు అంటారు, అమ్మ ఈయనకు కూడా మేము టెస్టింగ్ చేసుకుంటాం అమ్మా. టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు ఆయన టెస్టింగ్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అని పాస్ అయ్యి వస్తే కట్నం సంగతి దేవుడు పిల్లలు ఇవ్వటం కష్టం. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కట్నం ఎక్కడ ఇస్తారంట. ఎందుకంటే నిన్నటిదాకా ఈ ఈ ఎక్స్పెరిమెంట్ బయటికి రాలేదు కదా. మనోడు వీరుడు సూర్యుడు మంచాలు ఎరగొట్టేస్తాడు, పెద్ద పోటుగాడు అని చెప్పేసి భ్రమల్లో ఉన్నారు కదా. నిన్న బయటకు వచ్చి మొత్తం ఎపిసోడ్ రిలీజ్ చేసింది. దానికి తోడు మనం హిందువులు కాకుండా అన్య మతంలోకి వెళ్తా మళ్ళీ ఇక్కడ జనాన్ని మోసం చేసే విధంగా దేవస్థానాలకు వెళ్ళి ప్రమాణాలు చేసి ఇవన్నీ చూసినప్పుడు జనాలు అనుకుంటారు కదా, వీళ్ళేంద్ర ఇంత లేకిగా ఉన్నారు, ఇంత చండాలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కాల్స్ అన్నీ చూస్తారు చాలామంది అనుకుంటారు. ఏమనుకుంటారంటే అబ్బా ఇది మార్కెట్లో చలామణి ఉన్నటువంటి దాన్ని అంటగట్టేనే ఇన్ని డిమాండ్లు చేస్తుంది. ఇక చిన్నోడు యుద్ధం చేసేవాడే ఈ వీరుడు అయి ఉంటే ఇక మంచం ఎక్కాలంటే డైమండ్ సెట్ అడిగిద్ది, మంచం పక్కన పడుకోవాలంటే కారు అడిగిద్ది, ఇంకేదైనా కాలు వేయాలంటే ఇంకోటి అడిగిద్ది, లేకపోతే కాపురం చేయాలంటే ఇది కావాలని రోజుకొక ఎపిసోడ్, రోజుకొక గొంతెమ్మ కోరికను కొడితే మనమేడ దిగుస్తామని ఇప్పుడు అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న విషయం, నువ్వు ఎంతసేపు ఉన్నా కారు కొనక్కరండి, మళ్ళీ బ్రాస్లెట్ చైన్ పట్టరండి, నా కూతురికి ఏదైనా ఆడపడుచు కట్నం కట్టండి, నా బంధువుకి కారు కొనిండి, స్థలం కొనిండి, వ్యాపారం కొనిండి, ఏం మాట్లాడుతున్నావు కానీ అరే మేఘన నువ్వేం సఫర్ అవుతున్నావు, ఎక్కడ సఫర్ అవుతున్నావు, ఎందుకు సఫర్ అవుతున్నావు, సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది అనేటువంటిది నువ్వు ఎప్పుడైనా ఒకసారి కనుక్కున్నావా? మంచి చెడు కనుక్కున్నావా? ఎంతసేపు ఉన్నా నా కొడుకు తగ్గకూడదు, నా కొడుకు స్టేటస్ తగ్గకూడదు, నా కొడుకు నలుగురు దగ్గర. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ కొడుకు స్టేటస్ తగ్గకూడదు అంటే వాస్తవమే. మరి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇవన్నీ ఇచ్చేటప్పుడు నా మొగుడు నాతో సంసారం చేయాలి, నాతో దాంపత్య జీవితం ఉండాలి, నా మొగుడు నేను అంటే సరదాగా ఉండాలి అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా ఆ అమ్మాయి కూడా. మరి నువ్వేమో కోరికలేమో చూస్తేనేమో ఆకాశానికి వేస్తుంటే ఇచ్చిన, కానీ కింద సరుకు చూస్తేనేమో పుచ్చిపోయి ఉండే, ఉపయోగపడకపోతుండే. వాడేమో పోయి శోభనం చేయరా, మంచాలు ఎరగొట్టరా అంటే బాత్రూంలో పోయి కూర్చొని గంటలు గడుపుతుండే. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక మార్కెటింగ్ చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు తెలుసా. అబ్బా నిజంగా అద్భుతంగా మార్కెటింగ్ చేస్తున్నాం. ఎంతసేపు ఉన్నా మన సరుకుని క్వాలిటీ తగ్గకుండా ప్రజల ముందు రిప్రజెంట్ చేసే బాధ్యత తీసుకున్నాం. కానీ అవతల వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారుగా, మేము తీసుకున్నది నాణ్యమైన సరుక, నాసి సరుక, పనికొచ్చే సరుక, పనికిరాని సరుక, లేకపోతే సువాసన కలిగిన సరుక, లేకపోతే సువాసన లేనటువంటి ఆర్టిఫిషియల్ సరుక అనేది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. చూసిన వాళ్ళు చూశారు, ఇక చివరికి అర్థమైంది వీళ్ళంతా మనల్ని పిండాలని చూస్తున్నారు. అయితే మనం పిండుకోవాలనుకున్న గేదె దగ్గర దాని దగ్గర లేకుండా పోవటం అనేది మన దరిద్రం అనుకుంటున్నారు. సార్ గేదె కాదు దున్నో గేదె, నాకు కూడా కన్ఫ్యూజ్గా ఉందిలే కానీ. సో ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఏమన్నా మొన్న అయితే ఆడియో కాల్లో మొత్తం చూస్తే ఆ అమ్మాయి చెబుతానే ఉంది, అత్తయ్య నా పరిస్థితి ఇది, అతను కనీసం నా మీద చెయ్యట్లేదు, కనీసం నాతోటి ఫస్ట్ 3 నైట్లు కూడా జరపట్లేదు, నేను ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను అత్తయ్య అంటే, వాడికి కారు కొనిచ్చు, వాడికి చైన్ తెప్పించు, మీ నాన్న వాడిని ఆకట్టుకోవాలి, వాళ్ళ నాన్న ఎందుకు ఆకట్టుకుంటాడు, తిక్కల మంచోళ్ళని అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని వీడు ఆకట్టుకోవాలి, ఏదైనా మనస్పర్ధలో నాకు నచ్చలేదు లేకపోతే ఆ అమ్మాయి మీద చెప్పేయాలి. అంతేగాని వీడు అన్నీ దాచిపెట్టేసుకొని నువ్వేమో మార్కెటింగ్ చేస్తుంటివి, కారు తీసుకురా, ల్యాండ్ తీసుకురా, 50 లక్షల స్థలం తీసుకురా, లేకపోతే 50 లక్షలు పెట్టి వ్యాపారం పెట్టేసి ఏం వ్యాపారం చేయాలి? ఇప్పుడు ఈయన పెట్టుకొని ఆ అమ్మాయి ఏం వ్యాపారం చేపియాలి? మీ ఆయన మంత్రిగా ఉండి కోట్ల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టేశాడు, జనం సొమ్మంతా అప్పనంగా దోసేశాడు. ఇంకా సరిపోలేదా? ఈసారి దేవుడు ఇచ్చాడే, మనం ఇంత సొమ్ము వచ్చింది మనకి, కింద పడో పైన పడో ఏదో చేసి సంపాదించాం, ఇంకా ఎందుకు నాయన ఆ పిల్లని మనం పిండుకోవటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది లేకుండా, నా బంధువుకి స్టేటస్ తగ్గకూడదు, నా బంధువు హై లెవెల్లో ఉండాలి, నా బంధువు ఉత్తమంగా ఉండాలి. ఇప్పుడు బంధు అంటే వాడు మెత్తంగా స్పాంజిలో తయారైపోయా, వాడు ఒత్తడు కానీ అందరి చేత గుర్తించుకునే పరిస్థితి దిగజారిపోయా. ఏంది చేసే కొంతల ఈ వ్యాపారం, ఈ పత్తి వ్యాపారం ఏనంగా ఉన్నాయా? ఈ ఆడియో కాల్స్ ఏమన్నా రోజుకు ఒక ఎపిసోడ్ వదులుతున్నారు వాళ్ళు, చూసేవాళ్ళు వినేవాళ్ళు చీ అని సిగ్గుపడి మొహం మీద, అరే వీళ్ళకి సిగ్గు అనేదే లేదు ఈ జోగి రమేష్ కుటుంబం, నిజంగానే వీళ్ళు జోకర్ కుటుంబం అనే పరిస్థితి దిగజారిపోయావు. నీకున్న ఆస్తులకి, నీకున్న లెవెల్కి అవసరమైతే ఇంకా ఏదో నువ్వే ఆ పిల్లకి ఏదైనా పెట్టి, అమ్మా మంచో చెడు నేను చూసుకుంటాం, వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేపిస్తాం, ఇట్లాగా కుటుంబం నిలబెట్టుకోదని చెప్పుంటే బహుశా ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చేది కాదు, ఈ కాల్స్ అన్ని రిలీజ్ చేసేది కాదు.
ఇంత అసలు వాళ్ళు కనీసం వాళ్ళు తెచ్చేది ఎంత, వాళ్ళ స్తోమత ఎంత, వాళ్ళు ఇవ్వగలుగుతారు లేదని లేకుండా నా కూతురుకి అంత ఇస్తా ఉన్నారు, నా కొడుకు చిన్న కొడుకు ఎంత ఇస్తాను, ఇప్పుడు ఇమ్మన్నప్పుడు నేను చిన్న కొడుకు ఎవరైనా ఇస్తానేమో, ముందు పిల్లని ఇవ్వాలంటే వాళ్ళకి టెస్టులు చేపియాలి, అప్పుడు టెస్టులు పాస్ అయితే అప్పుడు మేము ఇస్తామనే పరిస్థితి దిగజార్చుకున్నారు. కేవలం మీ లేఖితనం కూడా ఇంత పరిస్థితి దిగజార్చుకున్నారు. కాబట్టి సో మొత్తం మీద ఇంకా రేపు లేదు ఎల్లుండి జోగి రమేష్ ఒక ఆడియో కాల్ కూడా రిలీజ్ అవబోతుందంట. అయితే నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, ఒరే మార్కెట్లో చలామణి అవ్వనటువంటి ప్రొడక్ట్ని బాగా అంటగట్టేసి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గింజాలనుకున్నారు చూసావు. అసలు అబ్బా నా భూతో నా భవిష్యత్తు. జోగి రమేష్ కానీ శకుంతల గారు కానీ ఏదైనా ఒక కంపెనీ పెట్టి ప్రొడక్ట్లు కానీ ఉత్పత్తి చేస్తే మామూలు మార్కెటింగ్ చేయరయ్యా, నెంబర్ 1 మార్కెటింగ్ చేస్తారు, నెంబర్ 1గా మార్కెటింగ్ చేస్తారు.